ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఫిష్తో చేసుకోబోతున్నాము. అదే చేపల పులుసు, అది కూడా ఆంధ్ర స్టైల్లో. ముందుగా 2 ఉల్లిపాయలు, 2 టొమాటోలు గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, గసగసాలు 2 టీ స్పూన్స్, యాలుకలు 4, లవంగాలు 10 నుండి 12, దాల్చిన చెక్క చిన్నవి 4 ముక్కలు, వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసు కోసం మసాలా ఎప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నదే చాలా బాగుంటుంది. కలవరాయిలో నూరుకున్నదైతే ఇంకా బాగుంటుంది. చింతపండులో నీళ్లు వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 5-6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసులో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. చేపల పులుసులో మొత్తం అన్ని ఉల్లిపాయ ముక్కలే కాకుండా ఇలా ఉల్లిపాయ టొమాటో పేస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చాలామంది చేపల పులుసులో వేస్తే ఉల్లిపాయ ముక్కలైనా వేస్తారు, లేదంటే ఉల్లిపాయ పేస్ట్ అయినా వేస్తారు. అలా కాకుండా ముందుగా కొన్ని ఉల్లిపాయలు వేయించుకొని తర్వాత ఉల్లిపాయ టొమాటో పేస్ట్ చేసుకొని వేసుకుంటే డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఉల్లిపాయ టొమాటో పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత చేప ముక్కల్ని మరోవైపు తిప్పుకొని మళ్ళీ ఇంకొక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్ని ఒక్కొక్క దాన్ని మరోవైపుకు తిప్పుకోవాలి. అలా కాకుండా అన్నీ ఒకేసారి కలిపేసుకుంటే చేప ముక్క విడిపోయే ప్రమాదం ఉంటుంది. చేప ముక్కలు రెండో వైపు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారం వేసుకొని వేయించుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పసుపు, కారం బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంలో కారం కలిసేలా గరిటెతో చేప ముక్కల్ని కదపకుండా కలుపుకోవాలి. ఇప్పుడు గరిటె ఉపయోగించకుండా పులుసంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. మసాలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. టేస్టీ చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో రెడీ.